యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క దినమున పాపులైన మానవులందరి కొరకు చనిపోయిన దినం. ఈరోజు మనం కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు లేదా శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు అని ఆనందంగా మనం చెప్పుకుంటున్నాం కదండి. మనం ఆనందంగా చెప్పుకోవడానికి కారణం కూడా యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టిన దినం. చూడండి, ఒక మనిషి బాధపడుతుంటే పక్కన ఉన్నవారు మనం ఆనందించడానికి అవకాశం లేదు లోకంలో. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మనిషి శ్రమ పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు మనం పక్కవారిగా మనం ఆనందించడానికి, సంతోషించడానికి ఏమాత్రం అవకాశం లేదు లోక సంబంధంగా. అవసరమైతే వాళ్ళతో మనం కూడా పాల్గొంది వాళ్ళ యొక్క బాధలో, వాళ్ళ యొక్క శ్రమల్లో మనం పాల్పంచుకోవాలి, వాళ్ళకి ఓదార్పునివ్వాలి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరణించిన ఈ దినాన్ని పురస్కరించుకుని మనం సంతోషించడానికి, ఆనందించడానికి కారణం ఏంటో తెలిసే దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆయన మనందరి పాపాల నిమిత్తము ఈ రోజు మరణించిన దినం. అందుకనే చూడండి, ఈ శుక్రవారం కూడా మంచి శుక్రవారంగా పిలువబడుతుంది. దీనికన్నా ముందు ఎన్నో శుక్రవారాలు వచ్చినాయి, తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఎన్నో శుక్రవారాలు రాబోతున్నాయి. కానీ వాటికి లేని యొక్క ఘనత లేదా ఒక మంచి పేరు ఈ శుక్రవారానికి రావడానికి కారణం ఏంటంటే, ఒక మహానుభావుడు పాపులైన మానవులందరి కొరకు మరణించిన దినం ఇది. అందుకని మంచి శుక్రవారం. ఈరోజు మనం కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఇది ఆయన మరణించడం ఎవరికి మంచిది? మనకి మంచిది కదా. ఎందుకంటే మన పాపాల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై మనం శిక్ష పొందాలి, మనం శిక్షించబడాలి, మనం ద్వేషించబడాలి, మనం దూషించబడాలి. కానీ వాటన్నిటి నిమిత్తము ఈరోజు మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు శిలువలో శ్రమ పడ్డాడు, మరణించాడు. అందుకు మనకి చాలా ఆనందకరమైన దినం. మానవాళికి రక్షణ కలిగిన ఈ దినమే ఈ యొక్క గుడ్ ఫ్రైడే దేవుని బిడ్డ. ఎందుకంటే ఆయన మరణించడం ద్వారా మనకి రక్షణ వచ్చింది, ఆయన శ్రమ పొందడం ద్వారా మనకి విడుదల వచ్చింది దేవుని బిడ్డ. అందుకని ఈ రోజు శుభ శుక్రవారం అని, ఆ శుక్రవారానికి మంచి పేరు వచ్చింది. ఈ రోజు లోకంలో ఉన్న ఆయన అంగీకరించిన మనం అందరం కూడా, మన పాపం ఒప్పుకున్న మనం అందరం కూడా ఈ రోజు ఆనందించడానికి కారణం ఏంటంటే, ఈ రోజు మన శిక్షని ఆయన భరించాడు కదా. మన మీద రావాల్సిన దోషాన్ని ఆయన భరించాడు కాబట్టి ఈ రోజు మనం అందరం ఆనందించవలసిన దినం దేవుని పెట్టారు. కానీ ఆయన కష్టంతో చేయలేదు కదండి, ఆయన ఇష్టంతో చేశాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ శిక్షణ ఆయన ఇష్టంతో భరించాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ దోషాన్ని ఆయన ఇష్టంతో భరించాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి ఇగో మనకు రావాల్సిన శిక్షణ అంతటిని కూడా, మనం పొందవలసిన మరణాన్ని ఆయన కలవరి శిలువలో మరణించాడు దేవుని పెట్టారు. అందుకని ఈ రోజుకి ఇంత ఒక ప్రాముఖ్యత ఈ యొక్క శుభ శుక్రవారానికి. ఇందులో మరి పాల్గొందిన మనం అందరం కూడా సంతోషించడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మనందరి నిమిత్తమై మరణించాడు. అయితే చూడండి, యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు మరి దేవుని పరిచర్యలో మరి అనేక ప్రాంతాల్లో కదండి, అనేక స్థలాల్లో, అనేక మంది దగ్గర ఆయన ఎన్నో మాటలు చెప్పాడు దేవుని పెట్టారు. ఆయన మంచి మంచి ఎన్నో మాటలు చెప్పి అనేక మందిని బలపరిచాడు. ఆయన అద్భుత కార్యాలు చేసి అనేక మందికి మేలు దయచేశాడు కదండి. యేసుక్రీస్తు ప్రభు నోటంట వచ్చిన ప్రతి మాట, ఆయన నోటంట వెలువడే ప్రతి మాట కూడా అది చాలా ప్రాముఖ్యమైనది అనుకుంటా. చూడండి, లోకంలో మరి ఆయన ఎంతో మందికి మాదిరికరంగా ఉన్నాడు దేవుని బిడ్డ కదండి. ఆయన మాటలో ప్రపంచాన్ని నిజంగా కలవరపెట్టి, ప్రపంచం మీద గొప్ప ప్రభావం చూపించిన యేసుక్రీస్తు పలికే మాటలు. భూమి మీద ఎంతో మంది మహానుభావులుగా మరి జీవించారండి. వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు, కొన్ని ప్రాంతాలను ప్రభావం చేశారు. కానీ యేసుక్రీస్తు మొత్తం యావత్ ప్రపంచాన్నే ప్రభావితమైన మాటలు ఆయన చెప్పారు. ఆయన చెప్పిన సువార్తల్లో కనుక ఆయన చేసిన బోధనలో ఎంతో మేలు దాగుంది. మానవాళికి ఎంతో మేలుకరమైన విషయాలు ఆయన సువార్తలో చెప్పాడు. అలాగే అంతకంటే ప్రాముఖ్యమైనవి ఈరోజు యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు దేవుని. అంటే
ఆయన చెప్పింది ప్రతి మాట ప్రాముఖ్యమే. కాకపోతే ఆయన 3.5 సంవత్సరాల సువార్తలు చెప్పినప్పుడు ఆయన నెమ్మదిగా ఉన్నాడు కదండి. ఆయన బాధింపబడతలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు శిలువలో చెప్పిన ప్రతి మాట కూడా ఆయన వేదనతో ఉన్నాడు, బాధను అనిపిస్తున్నాడు, శ్రమను అనిపిస్తున్నాడు కదండి. అలాంటి సమయంలో కూడా ప్రపంచానికి ఒక గొప్ప మాదిరిని, ఒక దిశ దశ అంటే చూడండి, అలాంటి నిర్దేశించిన 7 మాటల ద్వారా దేవుడు పెట్టారు. అందుకని ఈ శిలువలో పలికిన 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అందులో మరి మొదటి మాట ఏంటంటే లోకాసు వార్త 23:34 ఏమంటాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని తండ్రికి ప్రార్థన చేస్తారు దేవుడు. చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలంటే తప్పు చేస్తారు వాళ్ళకి తెలియక కదండి. యేసుక్రీస్తు ప్రభు వారిని శిక్షించేవారు వారు చిన్నపిల్లలు కాదు. వాక్యం చదవమన్నప్పుడు బైబిల్ చూడాలా, మాట చేసినప్పుడు మీరు చూడాలి, అర్థమవుతుంది అమ్మా. యేసుక్రీస్తు ప్రభుని శిక్షిస్తున్నప్పుడు వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కాదు, వాళ్ళందరూ పెద్దవారే. అయితే వారి గురించి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక క్షమించు. అంటే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి తెలియదా? అన్యాయంగా యేసుక్రీస్తు ప్రభుని మేము సిలువలు వేస్తున్నాం, అన్యాయంగా ఆయన్ని దూషిస్తున్నాం, అన్యాయంగా ఆయన్ని హింసిస్తున్నాం, అన్యాయంగా కొరడాలతో మేము ఆయన్ని ఒళ్ళంతా చీట్ చేస్తున్నాం అన్న విషయం వాళ్ళకి తెలియదండి. తెలుసు. కానీ ఆ శిక్షించే బంటులు కూడా ఒక అధికారి కింద పనిచేసేవారు కదండి. శిక్షించే బంట్లు ఒక అధికారి కింద పనిచేసేవారు కాబట్టి ఆ అధికారిని మాటలు వీళ్ళు నెరవేర్చాలి కాబట్టి ఆ అధికారి మాటలు లోబడి ఉండాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు హింసిస్తున్నారు. కానీ వారికి అది పాపం అని తెలియడం లేదు. అన్యాయంగా నన్ను రక్షించే వాళ్ళని మేము శిక్షిస్తున్నాం కదన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఎవరి దగ్గర అయితే పనివారి కింద ఉన్నారో వారి మాట వినాలి కాబట్టి ఆ మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, మరణాలతో పడుతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వారిని క్షమించమని అంటారు తెలుసా? ఇగో తండ్రి చేత ఆయన ఏ పని నిమిత్తమైతే ఈ భూమి మీదకి పంపబడ్డాడో ఆ పని అయినా జరిగించాలి కాబట్టి. అర్థమవుతుందా? తండ్రి ఆయన లోకానికి ఎందుకు పంపాడు? మానవులందరి నిమిత్తము నువ్వు హింసించబడాలి, శోధించబడాలి, అవమానపడాలి, వారి కొరకు నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి, వారి కొరకు రక్తాన్ని కార్చాలా, తుదకు వారి కొరకు నువ్వు ప్రాణం పెట్టాలనే ఉద్దేశంతో దేవుడు తన కుమారుని లోకాన్ని పంపాడు. ఆ పని జరిగించాలంటే ఆయన శిక్షణ అనిపించాలి, దేవుడు పెట్టారు. అందుకనే ఇగో ఈ బంటులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క రాజు దగ్గర పనిచేసే ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈయన శిక్షిస్తున్నప్పుడు కూడా తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారో వీరేరు కనుక వీరిని క్షమించమని దేవుడు పెట్టారు. దానికి ఇంకో కారణం తెలుసా? ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. దేవుడు మానవాళి పట్ల మానవుల ఎడల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమని వ్యక్తపరుస్తున్నాడు దేవుని పెట్టారు. కానీ చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక మాట అంటారు. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లాగా? మనం ఇంకానూ పాపులమై ఉండగానే చూసారా దేవుడు పెట్టారా? ఇక్కడ ఏమంటాడంటే మనం ఇంకానూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడని వాక్యం చదివేస్తుంది. చూసారా? అదండి దేవుని ప్రేమ. ఎందుకంటే ఒకవేళ ఇందాక పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆయన శిక్షిస్తున్నప్పుడు దేవుడిని మొదలుపెట్టుకుంటే దేవుడి దగ్గర అనేక మంది దూతల సైన్యం ఉంది కదా. ఒక దూత చాలు ప్రపంచాన్ని నాశనం చేయడానికి. ఐగుప్తుని నాశనం చేయడానికి ఒక దూత చాలండి. 10 తెగుళ్ళు రావడానికి ఒక దూత చాలు కదా. అలాంటిది కోట్ల దూతలు తన తండ్రి దగ్గర ఉన్నారు. కానీ ఎందుకు ఆయన విజ్ఞాపన చేయలేదంటే ఆయన ఇక్కడ భూమి మీద మనందరి వరకు శ్రమ పడాలి, బాధపడాలి, శిక్షించబడాలి. అందుకనే ఆయన్ని ప్రభా మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏదంటే వీరిని క్షమించండి, ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనం కూడా మరి ఎన్నో సంవత్సరాలు బట్టి మరి శిలువ ధ్యానాలు చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించిన కాడి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, బైబిల్ చదువుతున్నాం.
కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం, నా ప్రభు నా కొరకు మరణించాడు, నా ప్రభు ఎంతో గొప్పవాడు, నా ప్రభు ఎంతో ప్రేమమయుడు, నా ప్రభు ఎంతో కరుణామయుడు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ మరి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? ఈరోజు మనకు ఆలోచించాలి. చూడండి, ఆయన బాధింపబడుతూ, శ్రమ అనుభవిస్తూ, దూషించబడుతూ, రక్తాన్ని కాలుస్తూ, శరీరం అంతా నలగొట్టబడుతున్నప్పుడు కూడా ఆయన క్షమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం క్షమించగలుగుతామా? ఈరోజు మన పక్కవాడిని మనం క్షమించే స్థితిలో మనం ఉన్నామా? ఆయనలో ఉన్న ప్రేమ మనలో ఏమాత్రమైనా ఉందా? కదండి. నిజంగా క్షమించాలన్నమాట ఈరోజు మానవాళి జీవితంలో ఇంత కూడా కనపడదు. దేవుని బిడ్డలారా, ఏదైనా మనకి కొంచెం కాతో కూతో మనం చేయగలుగుతాం, కానీ క్షమించడం అసాధ్యం కదా. శత్రువుని క్షమించడం మామూలు విషయం. మనం మిత్రులనే ప్రేమించలేకపోతాం. మనతో జీవించే వారు ఏదైనా తప్పు చేస్తే వారిని క్షమించలేము, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని వస్తుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని దూషిస్తున్నా, ఆయన్ని ద్వేషిస్తున్నా కూడా ఆయన క్షమించాడంటే ఇది ఆయన ఒక్కటే సాధ్యం. దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు మరి ఆయన కలిగి ఉన్న మనం కూడా ఇలాంటి లక్షణం మనం కలిగి ఉండాలి కదా. నా ప్రభు క్షమించేవాడు, నా ప్రభు రక్షించేవాడు, నా ప్రభు ప్రేమమయుడు, నా ప్రభు కరుణామయుడు అని చెప్పుకుంటున్నాం కదా. మరి అలాంటి లక్షణాలు లేకపోతే మనం బట్టి దేవుడు ఆయన ఏమైనా ఆనందిస్తారు? దేవుని పెట్టారు కదా. చూడండి, ఎంత బాధ అనిపిస్తున్నా తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏది కనుక క్షమించాలంటాడండి. అందుకని యేసు ప్రభుని తండ్రి ఏమంటాడు తెలిసి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. మరి దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఆనందించాలంటే మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. కనీసం ఒక్కరైనా క్షమించగలుగుతామా కదా? మన భార్యను మనం క్షమించగలుగుతామా? ఆమె ఏదన్నా చిన్న విషయంలో పొరపాటు చేస్తే వెంటనే మనం దూషించేస్తుంటాం, అవసరమైతే పడుతుంటాం. ఒకవేళ మన భర్త ఏదైనా చిన్న పొరపాటు చేస్తే భార్య కనుక క్షమించగలుగుతావా? నువ్వు ప్రేమించగలుగుతున్నావా? మన పిల్లలు పొరపాటు చేస్తే, మన పిల్లలు తప్పుదారి చేస్తే వారిని క్షమించి ప్రేమించగలుగుతామా? లేకపోతే వారిని ప్రేమించి శిక్షించడం మానేయగలుగుతామా? ఈరోజు ఆలోచించాలి దేవుని పెట్టారు. కానీ ఈరోజు ఆయన మన కొరకే వచ్చాడు, మన కొరకే బాధించబడ్డాడు, మన కొరకే శిక్షించబడ్డాడు మనం చెప్పుకుంటున్నాం కదా, మన వాక్యాలు వింటున్నాం కదా, బైబిల్ చదువుకుంటున్నాం కదా. మరి ఆ లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే మన జీవితానికి మేలు దేవుని పెట్టారు. కానీ ఈరోజు చాలా మంది మనం ఈ లక్షణాలు మనలో లేవు. మనం ప్రేమ గురించి ఉంటున్నాం, కానీ మనలో ప్రేమ లేదు. ఆయన క్షమించే దేవుడని మనం ఆయన్ని తీసుకున్నాం, ఆయన అంగీకరిస్తున్నాం, కాబట్టి ఆ క్షమాగుణం మనలో లేదు. దేవుని పెట్టారు. మనం కూడా క్షమించే వారిగా ఉండాలి. ఆయన లోకం వచ్చి సాధారణ వ్యక్తిగా మానవుడిగా ఈ లోకంలో పుట్టి మనలాగే జీవించి, పాపం అనుకోకుండా జీవించి, మనందరం ఆయన వ్యతిరేకంగా మనం ఇంకా శత్రువులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాలని దేవుడు ఉంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4-4 వచనాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 4-4 వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. చాలా మంది ఇక్కడ చూసారా చక్కని మాట. యేసుక్రీస్తు ప్రభు మరి కొండ మీద చేసిన ప్రసంగంలో ఇది ఒక మాట కదా. మీరు పరలోక తండ్రికి కుమారులై ఉండాలంటే మీరు ఏం చేయాలంటే తెలుసా? మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు మొదటి మాట సిలువలో పలికింది ఇదే కదండి. మన మనుషులు చిలక పలుకులు ఎన్నో చెప్తుంటాం కదండి, చిలక పలుకులు ఎన్నో చెప్తుంటాం, మాట చెప్తాం, కానీ దాన్ని ఆచరణలో మనం పెట్టలేము. కానీ యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగులు ఈ మాట చెప్పాడు, ఇగో మీ తండ్రికి, పరలోక తండ్రికి మీరు కుమారులై ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభు చేశాడా లేదా? అమ్మా, యేసుక్రీస్తు ప్రభు చేశాడా లేదా? మొదటి మాట అదే చెప్తున్నాడు. ఆయన శిక్షిస్తున్నా, ఆయన దూషిస్తున్నా, చివరికి ఆయన బట్టలు చింపేసి ఆయన అవమానపరుస్తున్నా, ఆయన మొఖం మీద ఉల్లు వేసినా సరే ఇవి ఆయన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. శత్రువులను ప్రేమించాడండి కదా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! ఈ భూమి మీద వారి మనసు ఎవరికైనా ఉందండి? ఎవ్వరికి లేదు. యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. ఆయన ఈరోజు ప్రపంచానికి మాదిరికరం అండి. చాలా మంది ఒప్పుకుంటలేదు, ఒప్పుకున్నా సరే రహస్యంగా ఉంటారు, కానీ బహిరంగంగా చెప్తలేదు కదా. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట
ఒక చెంప మీద కొడితే రెండో చెంప చెప్పమని బైబిల్లో ఉంది కదండి. ఆ మాట ఈ భూమి మీద ఒక మనిషి చెప్పాడు భారతదేశంలో. ఎవరు? గాంధీ గారు. ఆ మాట ఎక్కడి నుంచి చెప్పాడు? బైబిల్ నుంచి చెప్పాడు కదండి. అందుకనే ఆయన చెప్పాడు కాబట్టి చేశాడు కదా. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు అండి. మాట తప్పిన ఆయన మనిషి మాత్రమే కాదు, మళ్ళాగా తప్పిపోయేవాడు కాదు. ఆయన ఏదైతే చెప్పాడో ఇక శత్రువులను ప్రేమించండి అన్నాడు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ఆయన కూడా అదే చేశాడు. ఈ రోజు ఆయన కలిగి ఉన్న మనం కూడా ఇక శత్రువుల కోసం ప్రార్థన చేయాలి కదా. ఎవరైనా మనం ద్వేషిస్తున్నారని తెలిస్తే కదా మనం ఊరుకో. ఆయన కొడతల్లో కూడా, ఆయన శిక్షితుల్లో కూడా ఆయన క్షమించాడు దేవుడు. వారి కొరకు ప్రార్థన చేశాడు. ఈ రోజు నువ్వు కూడా శత్రువులు ప్రేమించే లక్షణం, వారి కొరకు ప్రార్థన చేసే గుణం నీలో ఉంటే నువ్వు నిజంగా పరలోక తండ్రికి కుమారుడు అవుతావు. ఇగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంతా నేను ఆనందిస్తున్నానని దేవుడు ఎలాగైతే ప్రభుని గురించి చెప్పాడో, రేపు నిన్ను గురించి, నన్ను గురించి, మనందరి గురించి, ఇగో ఈయన నా ప్రియ కుమార్తె, ఇతను నా ప్రియ కుమారుడు, నిజంగా ఈయన బట్టి నేను ఆనందిస్తున్నానని ప్రభు పరలోకంలో దేవతలతో చెప్తాడు దేవుడు బిడ్డ. అలాంటి లక్షణం ఇవాళ మనం కలిసి ఉండాలి. సంవత్సరాలు 7 మాటలు ధ్యానిస్తున్నాం, సంవత్సరాలు సిలువ ధ్యానాలు చేస్తున్నాం. కానీ ఈ యొక్క గుణాలు మన దగ్గర లేకపోతే దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి ఆనందించలేదు. మనం క్షమించేవారు ఉండాలి, ప్రేమించేవారు ఉండాలి. అలాగే ఇంకో మాట ఏంటంటే ఎఫెసీ పత్రిక 4:32 చూస్తాం. ఎఫెసీ పత్రిక 4:32 ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. సుశల దేవుడు పెట్టారా? ఈరోజు మనం ఏం చేయాలంట? ఒకరినొకరు క్షమించాలంట కదా. ఎలాంటి హృదయం కలిగి? దయా హృదయం కలిగి. మన ప్రభు ఎవరండి? దయామయుడండి, దయగలిగిన దేవుడు. ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి ఇగో నిన్ను పట్ల, నా పట్ల ఇంకా దయ చూపిస్తున్నాడు కదా. మనం ఇంకా పాపమయంగానే బాధించాడండి. మనం ఎవరు పరిశుద్ధులు అవ్వలేదు భూమి మీద, అర్థమవుతుందండి. చూడ మాట, మనం ఇంకా పాపమై ఉండగానే ఆయన మన పాపలు నిత్యమై బాధించాడు. అంటే ఆయన ఎంత దయగలిగిన దేవుడు చూడు. అంటే ఇంకా మారుతారు, మీరు ఇంకా మారుతారని మనం ఇంకా పాపమైన కూడా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన దయగలిగిన దేవుడు దేవుడు పెట్టారు. మనం కూడా అలాంటి దయగలిగిన హృదయంతో ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలా? క్షమించుకోవాలా. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరిని ప్రోత్సహించుకోవాలా. కానీ ఈరోజు మనం అలా చేస్తున్నామా? కానీ మన దేవుడు క్షమించే దేవుడు, శత్రువులను కూడా ప్రేమించే దేవుడు, శత్రువులను కూడా క్షమించే దేవుడు. దేవుడు పెట్టారు. అలాంటి క్షమా గుణాన్ని, అలాంటి క్షమా హృదయాన్ని, దయగలిగిన హృదయాన్ని మనం కలిగి ఉంటే అనేక మందిని మనం క్షమించగలదు, అనేక మందితో మనం సమాధాన పడగలదు, అనేక మందిని మనం ప్రేమించగలదు. దేవుడు పెట్టారు. అందుకనే ఆయన దయా హృదయుడు కాబట్టి ఈరోజు నిన్ను నన్ను దయగలిగి చూస్తున్నాడు కదా. ఇంకా కరుణ చీపెడుతున్నాడు, దీర్ఘశాంతంగా ఉన్నాడు కదా. లేదా ఆయన ఎప్పుడు ఈ మాట చెప్పింది ఆయన భూమి మీద బతుకున్నప్పుడే చెప్పాడు దేవుడు పెట్టారు కదా. అయితే పడికైనా రావాల్సినోడు ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు తెలుసా? నీ పట్ల, నా పట్ల ఇంకా దయ చీపెడతాడు. నా బిడ్డలు ఇంకా మారుతారేమో, ఈ భూమి మీద నన్ను మహింపరుస్తారేమో, ఇగో నేను చూపించిన ప్రేమలో భూమి మీద అనేక మందికి ఇలా చూపిస్తారేమో అని ఆయన ఇంకా దీర్ఘశాంతం గలవాడిగా దయ చూపిస్తాడు దేవుడు పెట్టారు నీ పట్ల, నా పట్ల. ఈరోజు మనం కూడా అలాంటి దయావృతి కలిగి మనం క్షమించే వారు ఉంటే దేవుడు నిన్ను పట్టినది బట్టి ఆనందిస్తాడు. అలాగే కొలస్సీ 3:13 మాట పెట్టండి. కొలస్సీ పత్రిక 3:13 మాట, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడలా ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగునా. చూసారండి, ప్రభు మనం క్షమించడం లేదా కదండి. ఆయన మనం క్షమించడం బట్టే ఇవాళ మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగింది దేవుడు పెట్టారు. ఆయన మనం క్షమించడం బట్టే ఇగో ఈరోజు నువ్వు నేను మోయగలిగిన సిలువను ఆయన మోసాడు కదా. ఇగో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లండి. ఒక్కరి పాపం కాదు, ఇద్దరు పాపం కాదండి. అసలు మన పాపాలు మనం మోయలేము. కానీ లోకంలో ఉన్న పాపాలన్నిటిని మూటగట్టి ఆ సిలువ మీద ఆయన మోసాడు. ఎందుకు? నిన్ను నన్ను క్షమించబట్టే కదా. లేకపోతే మన సిలువ మనం మోయగలదమా? మనం ఇన్ని చేసిన పాపాలు ఒక్క పాపాన్ని మనం భరించగలమా?
మనం భరించలేము. ఆ సంగతి ఆయనకు తెలుసు. మీరు తెలియక చేశారు కాబట్టి ఆ పాపాలన్నింటినీ ఆయన భుజం మీద వేసుకుని సిలువలో మోసుకున్నట్టు పెట్టారు. అందుకే నేను మొదటి మాటలో దూషిస్తున్న ఒక తండ్రి మీరేం చేస్తున్నారు, వీరేది కనుక వీరిని క్షమించండి. ఆయన మన పాపాలను క్షమించాలి కాబట్టి మనం కూడా ఒకరినొకరు క్షమించాలి. లేదంటే ఆయన మన పాపాలను క్షమించాలి కాబట్టి మనం క్షమించలేదనుకోండి, మన పరలోక తండ్రికి మనం కుమారులు అవ్వం. మన కుమారులుగా ఉండలేదనుకోండి, ఆయన నిన్ను బట్టి నన్ను బట్టి ఆనందించడు కదా. మనం అందరికీ దేవుడి కుమారులుగా దేవుడి కుమార్తెలు ఉండాలంటే ప్రభు ఏదైతే చేశాడో ఆయన అంగీకరించిన మనం, ఆయన తెలుసుకున్న మనం, ఆయన ప్రభువు నా రక్షకుడు ఆయన అంగీకరించి మనం కనీసం ఆయనలో కొంచెం కదా. మీలో ఆవగనంత విశ్వాసాన్ని పలుగొందినాడు తెలుసు ఆయనకి. గుమ్మడికాయంత విశ్వాసం మన దగ్గర ఉండదు. మనకి 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు మన భూమి మీద ఉన్నా మనలో గుమ్మడికాయంత విశ్వాసం మనలో ఉండదు. అందుకని ఆవగిందండి, చిన్న ఆవగింజతో పోల్చాడు. ఒక్క ఆవగింజంత విశ్వాసం మనకుండా ఆయన మనల్ని రక్షించే సమర్థుడు దేవుడు అంటారు. శిక్ష నుంచి విడిపించే సమర్థుడు, ప్రేమమయుడు, కరుణమయుడు. అందుకనే ఆవగింజతో పోల్చాడు. మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా నేను ఆయన రక్షిస్తానంటారు. ఈరోజు మనం వింటున్న మనం అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన ఉన్న గుణగణాలు కనీసం మనలో ఒక్కటైనా కదండి, క్షమించే గుణం కానీ, ప్రేమించే గుణం కానీ కదా, ఒక్కడైనా చిన్నగా ఉంటే ఆయన రక్షించడానికి సమర్థుడు దేవుని పెట్టారు. సహాయం చేయడానికి ఆయన చేయ పురుష కాదు. ఆలోచించండి దేవుని పెట్టారు. ఈరోజు మొదటి మాట క్షమించన్న మాట మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం కూడా మన పక్వాన్ని క్షమించాలండి. అసలు దేవుడికి మనకి ఏ సంబంధం లేదు కదా. మన పాపులనే క్షమించాలండి. కనీసం మన పక్క వాళ్ళు చిన్న తప్పుదాలు అయితే మనం క్షమిస్తున్నామా, క్షమించలేకపోతాం. ఈరోజు మనం ఆలోచించింది దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్.